హాయ్ అండి అందరికీ. ఇప్పుడు చలికాలం కదా, పొద్దున్న వండిన అన్నం సాయంత్రం తినబుద్దిగా, సాయంత్రం వండిన అన్నం పొద్దున తినబుద్ది కాదు. అలాంటప్పుడు కూరలు కూడా తినబుద్ది కాదు చల్లైన తర్వాత. అలాంటప్పుడు ఇలా కారం అన్నం పుల్ల పుల్లగా కారం కారంగా స్పైసీగా వేడి వేడిగా మంచిగా తాలింపు అన్నం పెట్టుకొని చేసుకొని తినండి. అది ఎలాగంటే అన్నానికి కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నానికి పట్టియాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు సగాలు చేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇట్లా 4 ముక్కలు చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ఇట్లా పొడుగు కట్ చేసి వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు గుండ్రంగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై కానవసరం లేదు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని కలిపెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని మొత్తం ఆయిల్లో తాలింపులో మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేడి కానియాలి అన్నాన్ని. మొత్తం మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ మంచిగా అవి క్యారెట్కి అవంతా పడుతుంది కదా తాలింపు అన్నం. అయితే తాలింపు అంతా పట్టిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని సగం నిమ్మరసం అయితే కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. వేడి వేడిగా పుల్ల పుల్లగా కారంగా ఇట్లా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చలికాలంలో తిన్న ఒక పూట అయినా మంచిగా తృప్తిగా తింటారు. చల్లన్నం మిగిలినా లేకపోతే చల్లన్నం తినబుద్ధి కాకపోయినా ఇలా చేసి పెట్టుకోండి. నేనైతే సైడ్కు వేంపిన పల్లీలు అయితే వేసుకొని తింటున్నాను. చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.